వాట్సాప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, నిన్నైతే వీడియో లేట్ వచ్చింది, ఎందుకంటే నాకైతే ఎడిటింగ్కి కొంచెం లేట్ అయింది. సో అందుకనే ఇంకా ఇవాళైతే నాకు తెలిసి కరెక్ట్ టైంకి వచ్చేసిద్ది అనుకుంటా. సో గైస్, ఆ ఇన్బాక్స్లో క్వెస్ట్ రివార్డ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే గైస్, నాకైతే రోజుకి 100 సోల్స్ అయితే వస్తున్నాయి ఇట్లా చేయటం వల్ల. సో ఈజీగానే 5000కి వెళ్ళిపోతాంలే. అండ్ గైస్, ఈ మార్టల్ కాంబాట్ మొబైల్ ఆడుతున్నప్పుడు నా ఫోన్ అయితే బాగా హీట్ ఎక్కేస్తుంది. సో అందుకని ఏసీ అయితే ఆన్ చేశాను, ఒకవేళ సౌండ్ వస్తే ఏమనుకోకండి. ఇంకా స్టోర్లో కూడా ఏదో ఉంది, ఒకసారి కలెక్ట్ చేసుకుందాం. ఏదో కంతలేండి, బ్రోన్స్ ప్యాకే ఉండిద్ది ఎప్పుడు. ఓకే గైస్, ఇంకైతే వెళ్ళిపోదాం. ఇంకా 2 డేసే ఉంది ఇది అయిపోవడానికి, ఇంకా వెళ్దాం. ఓకే గైస్, ఇదైతే మనకు ఓన్లీ స్పెక్ ఊప్స్ క్యారెక్టర్స్ మాత్రమే. అంటే ఓన్లీ స్పెక్ ఊప్సే కాదు, మార్షల్ ఆర్ట్ అండ్ స్పెక్ ఊప్స్ ఉన్నా కానీ ఏం పర్వాలేదు. నా టకీడాను కెన్షి కూడా అంతే. సో ఇంకైతే ఫైట్ చేద్దాం. నేనైతే ఈ ఫైట్స్లో కెన్షిన్ ఎక్కువ వాడకపోవచ్చు, సోనియా బ్లేడ్ క్యాసీ కేజన్ కానీ ఇంకా టకీడా కానీ వీళ్ళిద్దరిని ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే టకీడా నా ఫేవరెట్ క్యారెక్టర్, అంటే నార్మల్ టకీడా కాదు, షెరర్ టకీడా. చూడండి ఎంత ఫాస్ట్ ఫైట్ చేస్తాడు. ఒక నిమిషం గైస్. అంతేకాకుండా పారీ కూడా ఉంది, చూసారు కదా పారీ. అనవసరంగా వాడినట్టున్నాను, రెప్టైల్ మీద వాడి ఉండాల్సింది. ఓకే, రెప్టైల్ మీద ఈ పవర్ని అయితే వాడదాం. టకీడా అయితే కెన్షి కొడుకు, కాకపోతే ఈ కెన్షి కాదు, బ్యాలెన్స్డ్ కెన్షి. గైస్, ఇంకా నాకు తెలిసి ఈ సిరీస్ అయిపోయిన తర్వాత షాడో ఫైట్ ఎరీనా అయితే నేను చేస్తాను వీడియోస్. ఎపిసోడ్ 4 నుంచే కంటిన్యూ చేద్దాం. కానీ మొత్తం అంతా కొత్త గైస్, అప్పుడున్న క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు ఎవరు లేరు. ఓకే, మనకైతే ఛాలెంజ్. ఇదైతే సూపర్ ఉంటుంది గైస్, చాలా ఫాస్ట్గా కొడతాడు. ఓకే, ఈ ఛాలెంజ్కి అయితే ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు. కాయిన్స్, ఓకే కాయిన్స్ రాలేదు, 5 సోల్స్ అయితే వచ్చినాయి. నాకు తెలుసు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో లాస్ట్ అవర్లో అయితే కట్స్ ఎక్కువ ఉంటాయేమో, ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్కి 3 ఎనర్జీ అయితే తీసుకుంటారు.
ఓకే గైస్, నేనైతే చూసుకోలేదు. బ్లాక్ బ్రేకర్ అయితే ఉంది టకీడాకి. ఓకే, దీని తర్వాత ఇంకొక మ్యాచ్ తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలి ఎనర్జీ ఫిల్ అయ్యేదాకా. డ్యామేజ్ ఇది ఇంక్రీజ్ అయ్యింది ఫస్ట్ అటాక్ వాడిన తర్వాత. ఓకే, పారి అంటే ఏంటంటే గైస్, మనం బ్లాక్ చేసినప్పుడు ఇప్పుడు ఎయిర్ మ్యాక్ కానీ ఎవరైనా మన అపోనెంట్ అతని స్పెషల్ అటాక్ వాడితే స్టన్ అవుతారు. సో ఇదే గైస్ పారి అంటే. స్టన్ అంటే మార్వెల్ కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్ లాగా ఎక్కువసేపు అయితే ఉండరు, వెంటనే పోయిద్ది. చేసి నేనైతే ఇప్పుడు వాళ్ళు కొట్టకపోయినా బ్లాక్ ఎందుకు తీయట్లేదంటే గైస్, ఒకవేళ తీసిన వెంటనే కొడతారు, అందుకే తీయట్లేదు వాళ్ళు కొట్టేదాకా. ఓకే గైస్, పోయింది. యా, పోయింది. ఓకే, మామూలు పవర్ఫుల్ కాదు కేసీ అయితే. ఫస్ట్ బాంబ్కే మొత్తం హెల్త్ అంతా అయిపోయింది. అండ్ గైస్, నెక్స్ట్ అవర్లో కూడా కేసీ అయితే ఉండాలి, లేకపోతే ఆడలేం. ఒకవేళ అలాంటిదేం లేకపోయి ఉంటే రైడన్ అయితే పెట్టుకునేవాడిని. సో గైస్, ఇంకైతే ఎనర్జీ అయిపోయింది. ఫిల్ అయిన తర్వాత కలుస్తాను. గైస్, ఫిల్ అయితే అయిపోయింది. ఇంకైతే వెళ్దాం ఫైట్కి. గైస్, ఈ టవర్ అయితే గెలిచిన తర్వాత మనకు ఒక సిల్వర్ ప్యాక్ అయితే వచ్చింది. ఓకే, ఛాలెంజ్ అయితే వచ్చింది, చూసుకోలేదు నేను. మన ఫస్ట్ స్పెషల్ పవర్ని అయితే వాడలేం. ఇంకా టెక్కిడాక్ అయితే లాస్ట్ పవర్ రాలేదు, ఎందుకంటే ఇంకా లెవెల్ 20కి వెళ్ళలేదు. అయిపోయినట్టే కోటల్ ఖాన్. చూసారు కదా గైస్, స్కార్పియన్ లాగా టెలిపోర్ట్ అయితే అవుతున్నాడు, ఎందుకంటే హ్యాన్జో హషాషి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి. హ్యాన్జో హషాషి కూడా ఒక వేరే టైప్ ఆఫ్ స్కార్పియనే, ఆల్రెడీ చెప్పినట్టే ఉన్నాను లాస్ట్ ఎపిసోడ్లో. ప్లస్ అసలు బ్లాక్ చేస్తే హెల్త్ అవ్వట్లేదు రెప్టైల్ కొట్టినప్పుడు. మీరు చూసారా? ఒకవేళ చూడకపోతే వెనక్కి స్కిప్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి చూడండి, ఒకవేళ మీకు చూడాలని ఉంటే. ఓకే, బ్లాక్ బ్రేకర్ గైస్. కేజీ కూడా బ్లాక్ బ్రేకర్ ఉంది, అసలు నాకు తెలీదు ఇప్పుడు దాకా. అంటే నేను ఎక్కువగా స్పెషల్ అటాక్స్ని నాకు కుదిరినంత వరకు అపోనెంట్ బ్లాక్ చేసినప్పుడు వాడకుండానే ఉంటాను. సో అందుకనే గైస్ నాకైతే తెలియలేదు అనుకుంటా.
ఇప్పుడే తెలిసింది. ఇప్పుడైతే ఎందుకు వాడానంటే గైస్ ఎంఎక్ అంటే క్యాసికేజ్ చాలా పవర్ఫుల్ కదా. బ్లాక్ చేసినా పెద్ద ఏమి ఉండదులే అయిపోతాడు అనుకొని బ్లాక్ చేసినా కానీ వాడేసా. ఇంకా 3 మ్యాచెస్ దీంతో కలిపి. ఇంకా మళ్ళీ ఎనర్జీ రీఫిల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే గైస్, ఇంకా ముగ్గురిని టెక్రీడాతో ఓడిచేద్దాం. ఏమో గైస్ చూద్దాం అయిద్దో లేదో. లేదు, పోయింది, చూసుకోనక్కర్లా. ఎస్, నాకు తెలిసి టెక్రీడాతో మేనేజ్ చేయలేను. ఎస్, పారి. ఓకే గైస్, టెక్రీడాతో మేనేజ్ చేయలేను. టెక్రీడా ఒకటితో మేనేజ్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. టెక్రీడా ఇంకొక 5 లెవెల్స్ కానీ పెరిగితే ఇంకా ఎక్స్రే అటాక్ని అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ అవ్వదు నాకు తెలిసి మ్యాచెస్ అయ్యేలోపు ఖచ్చితంగా. అసలు లెవెల్ 16కి వెళ్తాడు లేదో కూడా ఛాన్సెస్ లేదు. ఓకే, బ్లాక్ బ్రేకర్ అయితే చాలాసార్లు వస్తుంది క్యాసికేజ్కి. ఓకే, మళ్ళీ బ్లాక్ బ్రేకర్. క్యాసికేజ్ ఉంటే గైస్ అసలు చాలా ఈజీగా ఉంటుంది బ్లాక్ బ్రేకర్ వల్ల అనుకుంటా. బ్లాక్ బ్రేకర్ వల్లే కాదు గైస్, అసలు క్యాసికేజ్ అసలు పిచ్చ పవర్ఫుల్గా ఉంది. బెస్ట్ క్యారెక్టర్ అసలు మీకు. చూసారు కదా గైస్, మళ్ళీ బ్లాక్ బ్రేకర్ అయితే వచ్చింది. కేర్ని రీజనరేట్ ఉంది. ఇప్పుడైతే స్పెషల్ అటాక్స్ని వాడటమే బెస్ట్ తక్కువలో ఉన్నా కానీ. ఓ నో, బ్లాక్ చేశాడు. పర్లేదులేండి, లాస్ట్లో బ్లాక్ బ్రేకర్ ఉండిద్ది. వేస్ట్ అయిపోయింది. చా, ఏంటి క్వార్టర్ కానీ అవ్వట్లేదు అసలు. ఓకే గైస్, ఆ టవర్ కూడా అయిపోయింది ఇది కూడా. ఇంకా ఒక సిల్వర్ ప్యాక్ అయితే వచ్చేసింది.
చూద్దాం ఎవరు వస్తారో. రివీల్ ఆల్ చొక్కేస్తున్నాను. ఓకే గైస్, కెన్షి ఫ్యూజన్ 2 అయితే వచ్చాడు. హో సూపర్ గైస్, అసలు ఇంకా మొత్తం పెరిగిపోయింది. చాలా వరకు పెరిగింది, ఒక 1000 అనుకుంటా పెరిగింది. సో గైస్ దీనికైతే ఇంకా చూద్దాం ఎవరెవరు కావాలో. అయితే క్యాసీ కేజీని లాస్ట్లో పెడుతున్నా. టాన్యాను జెడ్, ఇంకా వీలైతే సూపర్ పవర్. ఇంకా వీళ్ళని ఓడిచ్చే వాళ్ళే లేరు అసలు. ఇంకా గైస్ ఇంకా చూద్దాం ఇంకేమైనా మనకున్నాయో. ఒకసారి స్టోర్లోకి వెళ్ళి చూద్దాం. MK11 ప్యాక్ అయితే ఇంకా 4 days ఉంది. నాకైతే 5000 అంత ఈజీగా అయితే రావు 4 daysలో. సో చూద్దాం. రోనిన్ డైమండ్ ప్యాక్, ఇందులో కూడా టకిడా అయితే ఉన్నాడు. ఇంకా ఇక్కడ మనకు చూసుకుంటే నెదర్ రిలియం ఎల్డర్ గాడ్ ప్యాక్. సో మీకైతే స్టార్టింగ్ ఇక్కడ ఉన్నాడు కదా గైస్ మధ్యలో సబ్-జీరో, రెవెనెంట్ సబ్-జీరో సూపర్ పవర్ఫుల్, అసలు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఇంకా టెర్మినేటర్, గార్డియన్ టెర్మినేటర్. ఒకసారి గైస్ టెర్మినేటర్ ఎంత ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. 4% నేనే చూసినట్టున్నా, మర్చిపోయాను. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను చేసే వీడియో మీరు చూద్దాం అనుకుంటే అందరికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.